కానీ ఆంబూతుల పోటాల పోటీ మధ్యలో దూడలు నలిగిపోయినట్లు ప్రభుత్వాధికారులు నలిగిపోతూ ఉంటారు. అదే అధికారులు నిన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చి ఆయన చెబితేనేమో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఎలా? పైగా ఒక్కొక్కసారి అలా ప్రవర్తించినందుకు మరో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అధికారులని సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం, డిస్మిస్ చేయటం, కేసులు పెట్టి జైళ్లలో వేయటం జరుగుతున్నది. ఇవాళ మనం అనేక మంది అలాంటి ఆఫీసర్స్ను మనం చూసాం. శ్రీలక్ష్మి ఒక ఐఏఎస్ ఆఫీసర్, రామాంజనేయులు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇలా మరికొంతమంది కూడా. అప్పుడు ప్రభుత్వాల్లో వారేమో ముఖ్య అధికారులు, ఇవాళ ముఖ్యమంత్రి చెబితే వీళ్ళు చేయక ఏం చేస్తారు? వాస్తవానికి ఈ పరిస్థితికి రాజ్యాంగం చక్కటి సూచన చేసింది. పరిపాలన చేయవలసిన వాడు రాష్ట్రపతి మరియు గవర్నర్లు. దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా దే ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఆర్టికల్ 310 కింద వీళ్ళందరూ రాష్ట్రపతి మరియు గవర్నర్ల యొక్క కింది ఉద్యోగులు. వీరి పదవీ కాలం రాష్ట్రపతి గవర్నరు సంతోషించినంత వరకు మాత్రమే అని ఉంటుంది. వారు అనేక విధమైనటువంటి సార్వభౌమత్వాధికార విధులలో పనిచేస్తూ ఉంటారు ప్రభుత్వాధికారులు. ఒక్కొక్కసారి రహస్య నివేదికలు తయారు చేయడానికి మారువేషాలలో వెళ్ళవలసి వస్తుంది. ఉదాహరణకు ఒక ప్రాంతానికి ఒక అధికారి వెళ్ళాడు ఒక బిచ్చగాడి వేషం వేసుకొని లేదా పిచ్చివాడి వేషం వేసుకొని. కానీ అతను వెతుకుతున్నది ఒక సమాచారం కోసం లేదా ఒక వ్యక్తి కోసం. అటు ఇటు తొంగి చూస్తూ వెళుతుంటే ప్రజలు అనుమానించి ఇతను పిల్లలు ఎత్తుకెళ్లేవాడు అనుకొని పట్టుకొని గుంజ గట్టేసి కొడతారు. అయినా చెప్పకూడదు, నేను పిల్లలు ఎత్తుకెళ్లేవాడిని కాదు, నేను పలానా ప్రభుత్వ డ్యూటీ మీద వచ్చాను అని బయటికి చెప్పకూడదు. చెబితే అతను సరైన అధికారి కాదు. అప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తారు చెబితే మాత్రం. అప్పుడు పోలీసులు రంగప్రవేశం చేసి ఈయన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు బనాయించి అప్పుడు కూడా ప్రభుత్వాధికారులు అయినా సరే వాళ్ళ ముందు కూడా చెప్పకూడదు. ఎందుకంటే వీరికి అప్పగించిన విధి వీరికే పరిమితమై ఉండాలి తప్పితే దేశవ్యాప్తంగా ప్రచారం చేయమని కాదు అది. అందువల్ల వాళ్ళ ఐడెంటిటీ కానీ వాళ్ళ రహస్య ఎజెండా కానీ బయటకు చెప్పకూడదు. పోలీసులు తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తారు ఛార్జ్షీట్తో పాటుగా. కోర్టు వాళ్ళకి శిక్ష విధిస్తుంది. అయినా కోర్టులో కూడా చెప్పకూడదు మేము ఫలానా పని మీద తిరుగుతున్నాము అనేది. ఎందుకంటే అది రాజ్య విధి. అటువంటి వాళ్ళని రక్షించుకోవడానికి రాష్ట్రపతికి గవర్నర్కి ఈ క్షమాభిక్ష అనే అధికారం ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 72 మరియు 161 క్రింద. ఇప్పుడు ఒక దొంగను మనం తరుముతూ పరిగెడతాడు అనుకోండి, ఒక పోలీసు వాడు దొంగవాడు ఒక ఇంట్లోకి దూకుతాడు, ఆ ఇంటి నుంచి పక్క ఇంట్లోకి దూకుతాడు, కాంపౌండ్ దాటి పారిపోతూ ఉంటాడు. దాంతో పోలీసు కూడా కాంపౌండ్ దాటగానే ఆ ఇంటివాడు వచ్చి ఇంట్లో ట్రెస్ పాస్ చేశావు, దొంగతనంగా ఇందులో దూరావు అని మరొక కేసు పెడితే ఈ పోలీసు వాడి గతి ఏంటి అసలు? ఇలాంటి వాటిని ప్రభుత్వాధికారులను రక్షించుకోవటం కోసం పెట్టినటువంటి ఈ క్షమాభిక్ష ఆర్టికల్ 72 మరియు 161. కోర్టులు విధించిన శిక్షలను రద్దు చేసి తగ్గించే వగైరా అధికారాలు రాష్ట్రపతికి గవర్నర్కి ఈ ఆర్టికల్స్ కింద దఖలుపరచడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ జ్ఞానం లేకుండా కరుడుగట్టిన దొంగలని, తీవ్రవాదులని, మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్లను స్వాతంత్ర దినోత్సవం రోజున లేదా గాంధీ మహాత్ముడి పుట్టినరోజున వాళ్ళకి క్షమాభిక్షలు పెడుతున్నారు. నేరస్తులకు క్షమాభిక్ష పెట్టడం కోసం అంత గొప్ప రాజ్యాంగ సభ రాజ్యాంగంలో ఆర్టికల్స్ పొందుపరుస్తుందా? ఎందుకు పరుస్తుంది? దుర్మార్గులను విడిచిపెట్టాలన్న ఆశయం ఎందుకు పెట్టుకుంటుంది? ఇది తప్పు అవగాహన. భారతదేశంలో ఇలాంటి తప్పు అవగాహన జరుగుతున్నది. సరే, అది పోతే ఈ ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన వాడు రెండో వాడిని జైల్లో చేయటం అనేది కూడా వీళ్ళ యొక్క దురాశ వల్ల. ఒక్కసారి నేను ముఖ్యమంత్రి అయితే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దోచిపారేయగలను, నా కులాన్ని పెంచుకోగలను, నా ఆస్తులు పెంచుకోగలను, ప్రతిపక్షాలను అణిచివేయగలను. పెద్ద పెద్ద అధికారులందరూ నా ముందు వంచనారతులు చేస్తూ ఉంటారు, వంగి వంగి పాదాభివందనాలు చేస్తూ ఉంటారు. దీనికి పొంగిపోయి దీనికి ఆశపడి రాజ్యాంగ విలువలను తొంగలో దొక్కి సొంత పార్టీలు పెట్టుకొని అభ్యర్థులకు ఫండింగ్ ఇచ్చి వాళ్ళు పోయి ఓటుకు నోటు పెట్టి కొనుక్కొని వచ్చి మాకు మెజారిటీ వచ్చిందో వచ్చి అంటున్నారు. రాష్ట్రాన్ని నిలువున దోచిపారేస్తున్నారు. ఇది రాజ్యాంగబద్ధం కాదు, ప్రజాస్వామ్యం కాదు, అసలు రాజకీయం కూడా కాదు. ఇది ఒక ఆటవిక న్యాయం, దొమ్మి పాలన, గ్యాంగుల పాలన. ఈ రాజ్యాంగ అవగాహన రావాల్సిన అవసరం ఉంది.